స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ త్వరలోనే టాలీవుడ్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కలిసి నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో అతడు కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా వార్నర్ ను ఓ టాలీవుడ్ స్టార్ స్టేజ్ పైనే బూతులు తిట్టారు. దీంతో క్రికెట్ అభిమానులు ఆ నటుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుముల హీరో నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నెల 28న మూవీ రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను మూవీ టీం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తన దేశం నుంచి వార్నర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి కూడా చేశారు. అయితే ఈ ఈవెంట్ కు సినిమాలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే స్టేజ్ పై ఎక్కి మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వార్నర్ ను పట్టుకొచ్చారు. అతడిని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తూ ఉన్నాడు. ఈ దొంగ కొడుకు రే వార్నర్, ఇదే నా వార్నింగ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక వార్నర్ నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ కమెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. క్రికెట్ అభిమానులు రాజేంద్ర ప్రసాద్ పై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వార్నర్ కు తెలుగు రాదు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అలా అనడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.